ప్రశాంతమైన జిల్లాలో ఈరోజు కొంతమంది దుండగులు శ్రీధర్ రెడ్డిని హత్యా రాజకీయాల్లో ఇరికియాలనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు. అవి టీవీలో వైరల్ అవుతుంది. ఇలాంటి సంస్కృతికి మనం ఆనకట్ట వేయకపోతే జిల్లా సర్వనాశనం అయిపోతుంది. శ్రీధర్ రెడ్డి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా ఏవీపీ రాజకీయాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అది కాకుండా కూడా 3 టైమ్స్ హైటెక్ సాధించిన వ్యక్తి రూరల్లో. అలాంటి వ్యక్తి మీద హత్యా రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంస్కృతికి మనం కానీ పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచక శక్తుల్ని పారదోలాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి రాకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అది కాకుండా కూడా కొంతమంది వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి ఉక్కుపాతం మోపి పోలీసు వ్యవస్థ వీళ్ళని పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం. ఈ జిల్లాలో పనిచేసే వ్యక్తుల ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా ముఖ్యంగా కూడా ఈ జిల్లాలో ఉండాలని, ఈ జిల్లాలోనే శాశ్వతంగా ఉండాలని చాలామంది ఆఫీసర్లు కోరుకుంటారు, ఉన్నారు కూడా. అలాంటి జిల్లాని వ్యవస్థని మారుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి జరిగితే మేము ఒప్పుకునే సమస్య లేదు. మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా దీన్ని ఖండిస్తాం. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సమస్య లేదు. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా మేమందరం కష్టపడి పనిచేసి ఇలాంటి హత్యా రాజకీయాలని నెల్లూరు జిల్లా నుంచి పారదోలుతాం. జై జనసేన.